హాయ్ హలో గైస్, మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ డెజర్ట్ అయితే వచ్చేసానండి. పిల్లలు అయితే అస్సలు క్యారెట్ తినరు కదా, ఒక్కసారి ఈ డెజర్ట్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్గా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే మిల్క్ వేసుకుంటున్నాను అనమాట. 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. ఇదైతే స్కూల్ మిల్క్తో అయితే నేను చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే సగ్గు బియ్యం అయితే 2 గంటలు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని అయితే వేసేసాను అనమాట మిల్క్లోకి. ఆ బౌల్ సరిపోలేదు కాబట్టి పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి అయితే మిల్క్ని అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట. దీంట్లోకి అయితే షుగర్ అయితే 1 కప్పు షుగర్ వేసుకున్నానండి. 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. నాకైతే షుగర్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి నేను 1 కప్పే వేసాను అనమాట. ఇంకా వీడియోలో చూపించే విధంగా ఒక చిన్న కడాయి తీసుకొని ఘీ వేసేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అది చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర కొబ్బరి ఉంది కాబట్టి అది రోస్ట్ చేసుకొని ఇంకైతే వేసేసాను అనమాట. ఈ సగ్గు బియ్యం అయితే బాగా ఉడకాలండి. ఇంకా బాగా ఉడికేస్తుంది అనమాట పాలలో. ఉడికిపోయిన తర్వాత అయితే వీడియోలో చూపించే విధంగా అదే కడాయిలోకి మరి కొద్ది ఘీ వేసేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ కూడాను బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్గా పెట్టుకున్నాం కదా మిల్క్, ఆ మిల్క్లోకి అయితే ఈ క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే ఈ బ్యూటిఫుల్ క్యారెట్ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది గైస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మళ్ళీ మళ్ళీ చేయమంటారండి. చాలా బాగా ఇష్టంగా తిన్నాడు మా బాబు కూడాను. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే ఫాలో అయితేనే మీకైతే వీడియోస్ వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.